ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను నేటి నుంచి వారం రోజుల పాటు ప్రశ్నించనుంది ఈడీ. ప్రస్తుతం కవిత ఈడీ కేంద్ర కార్యాలయంలో కస్టడీలో ఉన్నారు. ఈ నెల 23 వరకు కవితను ప్రశ్నించనున్నారు. మరోవైపు కవిత భర్త అనిల్కు నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే అనిల్ ఫోన్ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనిల్ కుమార్తో పాటు కవిత పిఆర్ఓ రాజేష్ మరో ముగ్గురికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ 5గురిని రేపు ఈడీ విచారించనుంది. లిక్కర్ కేసు ద్వారా వీరికి ఎలాంటి లబ్ధి కలిగింది, ఈ కేసులో వీరి ప్రమేయం ఎంత అనే కోణంలో ఈడీ ఆరా తీయనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 292 కోట్ల వ్యవహారాన్ని తేల్చాల్సి ఉందంటోంది ఈడీ. లిక్కర్ స్కామ్లో కవిత కీలక పాత్ర పోషించారని ఈడీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు కవితను కలిసేందుకు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. ప్రతిరోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు అనుమతిచ్చింది కోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను నేటి నుంచి వారం రోజుల పాటు ప్రశ్నించనుంది ఈడీ. ప్రస్తుతం కవిత ఈడీ కేంద్ర కార్యాలయంలో కస్టడీలో ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్లో అందిస్తారు. రమేష్, అయితే ఈడీ ఈ రోజు నుంచి కూడా కవితని 7 రోజుల పాటు విచారించబోతుంది. అయితే ముఖ్యంగా అసలు ఇండో స్పిరిట్ కావచ్చు, లేకుంటే ఆ పార్టీకి డబ్బులు ఇవ్వడం సంబంధించి కావచ్చు, లేకుంటే వీళ్ళు బిజినెస్ చేసిన తర్వాత వచ్చిన డబ్బులు కావచ్చు, మొత్తంగా 292 కోట్ల రూపాయల వ్యవహారాన్ని అధికారులు తేల్చాల్సిన ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే మొత్తంగా కవిత ఈ విషయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినట్లయితే 292 కోట్ల రూపాయల వ్యవహారంలో కవిత కీలకంగా వ్యవహరించింది. సౌత్ లాబీ పేరుతోటి కీలకంగా వ్యవహరించింది. విజయ్ నాయర్ కావచ్చు, లేకుంటే అమిత్ అరోరా కావచ్చు, లేకుంటే మనీష్ సిసోడియా కావచ్చు, వీళ్ళతోటి అటు కవిత పలుమార్లు భేటీ అయింది. అంతేకాకుండా కవితకు బినామీగా ఉన్న రామచంద్ర పిల్లై ఈ వ్యవహారాన్ని మొత్తం నడపడం జరిగింది. అంతేకాకుండా కవితకి ముఖ్య అంచడిగా ఉన్న అభిషేక్ బోయినపల్లి వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు డబ్బుల్ని అతనే తరలించాడు. అభిషేక్ బోయినపల్లి నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్ ఢిల్లీ నుండి తోడాపూర్ అనే ప్రాంతంలో 2 బ్యాగుల నిండా డబ్బుల్ని తీసుకువెళ్లి ఆపు పార్టీకి ఇచ్చాడని చెప్పి కూడా పూర్తిగా ఆధారాలతోటి కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. అయితే ఈ డబ్బుల వ్యవహారం సంబంధించి ఢిల్లీలో, హైదరాబాద్ లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కి అమిత్ అరోరా కావచ్చు, లేకుంటే విజయ్ నాయర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ లోని కోహినూర్ హోటల్లోకి రావడం జరిగింది. కోహినూర్ హోటల్లో భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత కవితతోటి విజయ్ నాయర్ తర్వాత అరోరాలు కలిసి కవితతో భేటీ అయ్యారు. ఆ తర్వాత 100 కోట్ల రూపాయల కిక్ బ్యాక్స్ మొత్తం కూడా ఢిల్లీ వరకు చేరాయని చెప్తున్నారు. అయితే మాగంటి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకుంటే శరత్ కావచ్చు, తర్వాత రామచంద్ర పిల్ల కావచ్చు, మొత్తానికి ఇండో స్పిరిట్ కావచ్చు, మొత్తం 4గురికి లబ్ధి చేకూర్చే విధంగా సౌత్ లాబీ పేరుతోటి కవిత కీలకంగా పాత్ర పోషించారు. మొత్తంగా మార్గదర్శకాల్ని ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి మార్గదర్శకం మొత్తంగా మార్చివేశారు. తమకు అనుకూలంగా ఉండే విధంగా మార్గదర్శకాలు తయారు చేసి వచ్చే విధంగా తయారు చేశారు. అయితే దీంట్లో 292 కోట్ల రూపాయల వ్యవహారం సంబంధించి తేల్చాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా 292 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి ఎలా ట్రాన్స్పోర్ట్ అయ్యాయి, ఎవరికి ఇచ్చారు, 100 కోట్లు అటు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఎలా చేరుకున్నాయి, దీంట్లో హవాలా రూపంలో ఎంత డబ్బులు వచ్చాయి, ఎక్కడ ఢిల్లీలో ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయల డబ్బుల్ని ఇక్కడ సమకూర్చారు, 192 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ రూపంలో అటు ఆ పార్టీకి ఇస్తే 192 కోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రావడం జరిగింది. ఈ 192 కోట్ల రూపాయలు హైదరాబాద్కు వచ్చిన తర్వాత వాటిని ఎవరు ఎలా పంచుకున్నారు, అంతేకాకుండా ఈ డబ్బులని కవితకు చేరుకున్న తర్వాత కవిత ఏ విధంగా ఆస్తులు కొనుగోలు చేసింది, హైదరాబాదు, నానక్రామ్గూడ, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో కవిత ఏ విధంగా ఆస్తులు కొన్నారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయబోతుంది. అయితే ఈ నేపథ్యంలో 192 కోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన డబ్బుల్ని కవిత ఆస్తులు కొన్నారు. అయితే కవిత సంబంధించిన భర్తను కూడా రేపు విచారించబోతున్నారు. ఈ వ్యవహారం సంబంధించి ఆస్తులని తన పేరు మీద అయితే అనిల్ పేరు మీద కొనుగోలు చేశారు. అనిల్కి అంత పెద్ద మొత్తం డబ్బులు ఏ విధంగా వచ్చాయి, ఎలా వచ్చాయి, ఆ డబ్బులు సంబంధించి వ్యవహారం తేల్చేందుకై రేపు అనిల్ విచారించబోతుంది. మొత్తంగా చూసినట్లయితే 292 కోట్ల రూపాయల వ్యవహారంలో మొత్తంగా లెక్కలు తేల్చాల్సిన పని ఉంది. దీనికి సంబంధించిన విషయాలు తేల్చాల్సిన అవసరం ఉంది. వాటికి ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ఈ 292 కోట్ల రూపాయల వ్యవహారంలో కవిత కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఆ విషయాలని తెలుసుకునే ప్రయత్నంలోనే కవితను తమ కస్టడీ తీసుకున్నామని చెప్పి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. ఈ రోజు మరి కాసేపట్లో కూడా ఈ విచారణ ప్రారంభం కాబోతుంది. 292 కోట్ల రూపాయల వ్యవహారాన్ని తేల్చబోతున్నారు. మనీష్ సిసోడియా,
విజయ్ నాయర్, అమిత్ అరోరాలకు సంబంధించిన వ్యవహారాన్ని తెలియబోతున్నారు. ఆప్కి డబ్బులు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారో తెలియబోతున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ డబ్బులు వచ్చిన వ్యవహారం తెలియబోతున్నారు. మొత్తంగా ఇప్పటికీ ఈడీ దగ్గర ఉన్న ఆధారాలతో పాటుగా కవిత నుంచి కొంత సమాచారం సేకరించి ఆ మేరకు ముందుకు వెళ్తామని అధికారులు చెప్తున్నారు. సంతోష్. థ్యాంక్ యూ రమేష్.